శ్రీరామ జయ రామ జయ జయ రామ. భలే బాల కథలు బీబీకే ఛానల్కి స్వాగతం. ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇలాగే మీరు మున్ముందు కూడా మన ఛానల్ని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు స్నేహం దురాశ. ఒక చెరువులో ఒక కప్ప ఒక హంస చాలా స్నేహంగా ఉంటూ ఉన్నాయి. ఇంతకీ స్నేహము అంటే ఫ్రెండ్షిప్, దురాశ అంటే గ్రీడ్. అయితే ఈ కప్ప మరియు హంస చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నాయన్నమాట. ఒకరోజు ఆ చెరువు వైపు ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడు అంటే హంటర్, చెరువు అంటే పాండ్. ఆ వేటగాడు ఈ హంసను చూడగానే చాలా అందంగా ఉంది ఈ హంస, దీన్ని ఎలా అయినా సరే మనం పట్టుకొని దీన్ని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి అనుకున్నాడు. అందం అంటే బ్యూటీ, అది అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. దాన్ని ఎలా అయినా పట్టుకొని అంటే క్యాచ్ చేసి సెల్ చేస్తే మనీని తీసుకొచ్చుకోవచ్చు అని అనుకున్నాడు. అలా వాడి దగ్గర ఉన్నటువంటి ఆ నెట్ని ట్రాప్ చేయడానికి విసిరాడు, అంటే వలని దాని మీద వేశాడనమాట. అప్పుడు ఆ వలలో చిక్కుకున్నటువంటి హంస చాలా భయపడిపోయింది. భయపడడం అంటే స్కేర్డ్ అయిందనమాట. దానికి కప్ప, అయ్యో నా స్నేహితురాల్ని వదిలిపెట్టు, నీకు ఏం కావాలో చెప్పు నేను ఇస్తాను, కానీ నా స్నేహితురాల్ని ఏం చెయ్యకు అని కప్ప ఆ వేటగాడిని అడిగింది. వేటగాడు, ఏమిటి దీన్ని వదిలిపెట్టడమా, నేను వదలను, దీన్ని తీసుకువెళ్ళి అమ్మినట్లయితే నాకు చాలా డబ్బులు వస్తాయి అని చెప్పాడు. వదిలిపెట్టమనడం అంటే లీవ్ చేయమని అడిగిందనమాట. అంటే తను దాన్ని సేవ్ చేయాలనుకుంది, ఫ్రెండ్ కదా అందుకని. అయితే ఈ వేటగాడు గ్రీడీగా దాన్ని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి కాబట్టి నేను వదలను అన్నాడు. దాంతో ఆ కప్ప, నీకు డబ్బులే కదా కావాలి, అంటే మనీయే కదా, నీకు నేను దానికోసం ఒక ఉపాయం చెప్తాను, అంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పిందనమాట. సరే అది ఏమిటో చెప్పు అని అన్నాడు వేటగాడు, హంటర్. అప్పుడు ఈ కప్ప వెంటనే ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అని చెప్పి అది వెంటనే నీళ్ళలోకి దూకింది. అంటే 1 minute వెయిట్ చేయని చెప్పిందనమాట. వెంటనే నీళ్ళలోకి అంటే వాటర్లోకి జంప్ చేసింది. అలాగే ఆ చెరువు అడుగు భాగానికి వెళ్ళి అక్కడ నుంచి ఒక ముత్యాన్ని తీసుకొని వచ్చింది. అడుగు భాగం అంటే బాటమ్ ఆఫ్ ది పాండ్ అనమాట. అక్కడ ఒక పర్ల్ ఉంది. ఆ పర్ల్ని తీసుకొని పైకి వచ్చింది. అప్పుడు ఈ వేటగాడు ఆ కప్ప చేతిలో ఉండేటువంటి ఆ పర్ల్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు మరియు చాలా సంతోషపడ్డాడు కూడా. ఈ పర్ల్ని తనకి ఇచ్చి ఆ స్వాన్ని ఎలా అయినా సేవ్ చేయాలనుకునింది, దాన్ని కాపాడాలి అనుకునిందనమాట. అప్పుడు వేటగాడు కప్ప చెప్పిన మాటలు విని, సరే అయితే ఆ పర్ల్ని తీసుకొని ఆ స్వాన్ని వదిలిపెట్టడానికి ఒప్పుకున్నాడు. పర్ల్ వెంటనే ఆ కప్ప ఆ హంటర్కి ఇచ్చేసింది. అప్పుడు ఆ వేటగాడు ఆ ముత్యాన్ని తీసుకొని స్వాన్ని వదిలేశాడు. ఆ తర్వాత వాడు హాయిగా సంతోషంతో ఆ ముత్యాన్ని తీసుకొని తన ఇంటికి బయలుదేరాడు, అంటే హోమ్కి అన్నమాట. వెళ్ళి వాళ్ళ భార్యకి ఆ ముత్యాన్ని చూపించాడు. భార్య అంటే వైఫ్ ఆ ముత్యాన్ని చూసి చాలా సంతోషపడింది. ఎక్కడిది ఈ ముత్యం నీకు అని అడిగింది. అప్పుడు వేటగాడు జరిగిన కథంతా చెప్పాడు. ఆ రోజంతా గడిచిన తర్వాత పక్క రోజు తన భార్యకి ఒక బుద్ధి పుట్టింది, అంటే ఒక థాట్ వచ్చిందనమాట. ఈ కప్ప దగ్గర ఇలాంటి ముత్యాలు చాలా ఉంటాయి కదా, అట్లయితే ఆ కప్ప దగ్గరికి వెళ్ళి నువ్వు మళ్ళీ ఇలాంటి ముత్యాలే చాలా కావాలి అని అడుగు. ఇలాంటి ముత్యాలు మనకి ఎక్కువ దొరికితే మనం ఎక్కువగా డబ్బుల్ని సంపాదించవచ్చు. అంటే కప్ప దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయమని చెప్పలేదు, దాన్ని బెదిరించమనింది, అంటే దాన్ని స్కేర్ చేసి అడగమని చెప్పిందనమాట. అప్పుడు ఇతనికి కూడా ఆ ప్లాన్ నచ్చింది. సరే అని వేటగాడు ఆ ముత్యాన్ని తీసుకొని మళ్ళీ ఆ కప్ప దగ్గరికి వెళ్ళాడు. ఈసారి అక్కడ ఆ కప్ప మరియు ఆ
హంస చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నాయి. కానీ దూరం నుంచి వేటగాడు రావడం చూసి కప్ప హంసతో అనింది, ఓరి ఈ వేటగాడు మళ్ళీ వస్తున్నాడే, అమ్మో నువ్వు ఎక్కడైనా దాక్కో అని చెప్పింది హంసకి. దాంతో వేటగాడు దగ్గరికి రానే వచ్చాడు, అంటే నియర్గా వచ్చేసాడనమాట. వచ్చి, ఏ కప్ప, ఇదిగో ఇలాంటి ముత్యాలు నాకు ఇంకా చాలా కావాలి. నీ దగ్గర మరిన్ని ముత్యాలున్నాయని తెలుసు, అంటే మోర్ పర్ల్స్ ఉన్నాయని నాకు తెలుసు. నాకు అవన్నీ ఇచ్చేసేయి, లేదంటే నీ స్నేహితురాల్ని ఈసారి వదిలిపెట్టను నేను అని చెప్పాడు. దాంతో ఆ కప్పకి అర్థమైంది వీడు చాలా దురాశాపరుడని, అంటే వీడు చాలా గ్రీడీ పర్సన్ అని తనకు అర్థమైందనమాట. ఈసారి కప్ప ఒక మంచి ఉపాయం ఆలోచించింది, అంటే మంచి ప్లాన్ వేసింది. ముందు నీ దగ్గర ఉన్న ముత్యాన్ని నాకు ఇవ్వు, అలాంటి ముత్యాన్ని తీసుకురావాలి కదా, దాన్ని ఒకసారి చూసి తీసుకొని వస్తాను అని చెప్పింది. అంటే సేమ్ పర్ల్స్ నీకు తీసుకురావాలంటే నాకు ఒకసారి ఆ ముత్యం ఇవ్వు, చూసి అలాంటి పర్ల్స్ తీసుకొస్తాను అని చెప్పిందనమాట. వేటగాడు అది చెప్పిన మాటను విని అలాగే తన చేతిలో ఉన్న ముత్యాన్ని కప్ప చేతికి ఇచ్చాడు. కప్ప ఆ ముత్యాన్ని చేతికి తీసుకొని బుడుంగుమని నీటిలోకి మళ్ళీ దూకింది, అంటే వాటర్లోకి జంప్ చేసిందనమాట. ఈసారి వెంటనే స్వాన్ కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయింది, అంటే ఫ్లై అవే అయిందనమాట. ఆ తర్వాత కప్ప వేటగాడితో అంది, ఓరి వేటగాడా, నీకు ఈ ముత్యాన్ని ఇచ్చినప్పుడు నువ్వు చాలా సంతోషపడ్డావు కదా, దీంతోటే నువ్వు సంతోషంగా ఉంటే బాగుండేది. కానీ నువ్వు మళ్ళీ దీన్ని తీసుకొని వచ్చి ఇలాంటి ముత్యాల కోసమే దురాశతో నన్ను మళ్ళీ అడిగావు. కాబట్టి ఈసారి ఈ ముత్యము లేదు, ఆ హంస లేదు. హంస ఎప్పుడో తప్పించుకుంది, కాబట్టి ఇక నువ్వు వెళ్ళిరా, నీకు ఉన్న ముత్యం కూడా లేకుండా పోయింది. నీ దురాశకి ఇదే నా గుణపాఠం, అంటే బిహేవియరల్ లెసన్ అన్నమాట, నేర్పించాను అని చెప్పిందనమాట. దాంతో చేసేదేమీ లేక ఏడుస్తూ తల మీద చేతులు పెట్టుకొని వేటగాడు, అంటే ఆ హంటర్, చాలా సాడ్ అయ్యాడు. వరి అవుతూ ఇంటికి అలాగే నడుచుకుంటూ వెళ్ళాడు. చూసారా, దురాశ దుఃఖానికి చేటు, అంటే ఎక్కువ గ్రీడీ అయినప్పుడు అన్నిటినీ లాస్ అవుతాం. అలాగే మంచి స్నేహం కోసము తను ఆ హెల్ప్ చేసి ఆ ఫ్రెండ్ని కూడా సేవ్ చేసుకుంది. వాళ్ళిద్దరి స్నేహము చాలా మంచిది కదా. ఇలాంటి మరిన్ని కథల కోసము వేచి ఉండండి, అంటే వెయిట్ చేయండి. నెక్స్ట్ కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కథ కంచికి మనం ఇంటికి. కృష్ణార్పణం.